హాయ్ అందరికీ ఈరోజైతే ఒక గార్డెన్ వీడియో షేర్ చేస్తున్నాను. మీరు కనుక ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఛానల్ ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి. అలాగే నా వీడియోస్ అన్నీ కూడా చూడండి. మన ఛానల్లో గార్డెన్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడైతే మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ చూసారు కదా, మేమైతే గార్డెన్ కొంచెం చేంజెస్ అయితే చేసాము వాస్తు వల్ల. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు ఇది కంటిన్యూషన్ అయితే అర్థమవుతుంది. ఇక్కడ చూసారు కదా మా గార్డెన్ అంతా ఎలా ఉందో. గార్డెన్ మార్చేసిన తర్వాత మాకున్నది తక్కువ ప్లేస్, దాంట్లోనే మొక్కల్ని ఎలా పెట్టుకోవాలి అని నేనైతే లాస్ట్ ఒక వీడియో చేశాను, అదైతే చూడండి. ఇక్కడ చూసారు కదా, నా దగ్గర అయితే వాటర్ టిన్లు ఇలా ఉన్నాయి. వాటిని అయితే కట్ చేసి వీటిలో మొక్కలు పెడదామని చెప్పేసి ఇంకా నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ పెట్టే మొక్కలు మట్టే కదా అని అనుకోవచ్చు, కాకపోతే పెట్టేది మనం చేసుకునే పని ఏదైనా కూడా నీట్గా ఉంటే మనకు కూడా చూడటానికి బాగుంటుంది. నాకు కొంచెం క్లీనింగ్ ఎక్కువ, శుభ్రం ఎక్కువ, అందుకని చెప్పేసి ఇక్కడైతే నేను టిన్నులన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, టిన్నులు పైన క్యాప్ లాగా ఉంటుంది, మనం అది కట్ చేసి నేను వాటిలో కూడా ఇట్లా గిడ్డి మొక్కలు అయితే పెట్టాను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వచ్చేసి ఇలా నేను సిమెంట్ కుండీల్లో పెట్టాను. ఇవి ఎప్పుడో పెట్టాను, మట్టి అది కుండీ కూడా తక్కువ అయ్యేటప్పటికి చెట్టు గ్రోత్ అయితే తగ్గిపోయింది. ఇక్కడ చూసారు కదా, నేను అసలు పీకుతుంటే కూడా రావట్లేదు, చాలా గట్టిగా అయిపోయి వేర్లంతా వచ్చేసినాయి. మనం ఎప్పుడు మట్టి కూడా కదుపుతూ ఉండాలి, ఇప్పుడు మనకి మొక్కలు గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను అవన్నీ తీసేసి ఇట్లా టిన్లో అయితే పెడుతున్నాను. టిన్ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇట్లా టిన్నులో పెడుతున్నాను. చూసారు కదా, సన్నజాతి చెట్టు, దీంట్లో గ్రోత్ చాలా తక్కువ ఉంది. పూలు పోస్తున్నాయి కానీ అంత మంచిగా అయితే చెట్టు అయితే పెరగట్లేదు. ఎందుకు అనంటే మనకి కుండీ చిన్నదైపోయేటప్పటికి మొక్క పెరగదు. ఎప్పుడైనా కూడా మనం మొక్క పెరిగే కొద్దీ మనం పాట్ సైజు కూడా పెంచుతూ ఉంటుంటే మొక్క గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇవి వచ్చేసి పారిజాతము అలాగే విరజాజి చెట్టు రెండు ఒకటే పాట్లో ఉండేవి. నేను ఒక్కరోజు నీళ్లు పోయకపోయినా కూడా చెట్టు అసలు అట్లా ఎండిపోయినట్టు ఉండేది. అది మొక్క కూడా మట్టి గట్టి పడిపోయి మొక్క కూడా అసలు ఈ చెట్టు కూడా గ్రోత్ లేదు. దీన్ని కూడా అలాగే మార్చి పెడదామని చెప్పేసి ఇంక ఇవి రెండు ఇట్లా తీసాను. ఇప్పుడే సన్నజాజి విరజాజి చెట్టు అయితే కొంచెం ఇట్లా చిగురొచ్చి అట్లా ఉంది. ఇక్కడ ఏమైంది అంటే విరజాజి చెట్టు తీస్తున్నప్పుడు అది చెప్పాను కదా, మట్టి గట్టిగా అయిపోయి మనకి ఇట్లా తీస్తున్నప్పుడు వేరు కొంచెం ఇదైపోయింది. కాకపోతే ఈ చెట్టు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. కొన్ని మొక్కలైతే ఇలా రీపాట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, ఎప్పుడు కూడా మనము మొక్కలకి ఏదో ఒక ఫర్టిలైజర్స్ వేస్తూ ఉంటేనే మనకి మొక్కల గ్రోత్ అనేది కూడా బాగుంటుంది. ఇది చూసారు కదా, ఇది ఒక చిన్న పాట్లో ఉండేది, దీన్ని తీసి ఇట్లా కొంచెం పెద్ద పాట్లో పెడతాను. ఈ చెట్టు కూడా పాట్లో పెట్టిన తర్వాత ఎంత బాగా గ్రో అవుతుందో. ఇక్కడ చూసారు కదా, ఇది పెట్టిన ఒక 15 డేస్కి 10 డేస్కోనో ఇది నేను మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. పాటు మార్చిన తర్వాత మొక్కలు అయితే ఎంత బాగా గ్రో అవుతున్నాయో. ఈ చెట్టు చూసారు కదా, ఇది వచ్చేసి అంబరిల్లా, ఈ చెట్టు పేరు వచ్చేసి. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా ఇట్లా మార్చి పెట్టిన చెట్లే. మార్చిన తర్వాత కొంచెం ఎరువులట్లు వేస్తూ ఉంటుంటే మనకైతే చెట్లు బాగా పెరుగుతాయి. ఇక్కడ చూసారు కదా, నేను మార్చి పెట్టిన విరజాజి చెట్టు అలాగే శంకుపూ చెట్టు. విరజాజి చెట్టు చెప్పాను కదా, ఏరు అది కొంచెం కట్ అవ్వటం వల్ల కొంచెం ఎండిపోయినట్టు అట్లా ఉంది. మనం రోజు దానికి కనుక నీళ్లు పోస్తూ ఉంటే మనకైతే మంచిగా వేర్లు అయితే వస్తాయి. ఇక్కడ చూసారా, ఇలా టిన్ను కట్ చేసిన పై పార్ట్ ఇది. దీంట్లో కూడా మట్టి పోసేసి ఇలా నేనైతే గడ్డి మొక్కలు పెట్టాను. కింద చూసారు కదా, మట్టి అనేది కిందకి రాకుండా నేను అక్కడ రాళ్ళు అయితే పెట్టేశాను, మనకు ఆ మట్టి అనేది కిందకి రాకుండా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, సన్నజాజి చెట్టు. ప్లాస్టిక్ కుండీలు అన్నిట్లో పెడితే అవన్నీ పగిలిపోయి, ఇవైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కదా, అందుకని చెప్పి చూడండి ఇట్లా పెట్టాను. చూస్తున్నా కూడా చాలా బాగుంది, ఎందుకంటే మనకి కిందకి కూడా హ్యాంగ్ అవుతూ ఉంటాయి. చూసారు కదా, ఫైనల్గా మా గార్డెన్ని వాస్తు ప్రకారం అయితే మేము మార్చాము, ఉన్న తక్కువ ప్లేస్లోనే. ఇట్లా మార్చిన తర్వాత చూసారా, మీరు కనుక నా వీడియోస్ చూడకపోతే తప్పకుండా చూడండి. ఈ చెట్లు బొప్పాకాయ చెట్లు ఉండేవి, అవన్నీ కొట్టేసిన తర్వాత అసలు చెట్లు గ్రోత్ కూడా ఎంత బాగా ఉందో. పువ్వులు కూడా చాలా బాగా పూస్తున్నాయి. చెప్పాను కదా, ఇది 10-15 డేస్కి అట్లాగా ఆ చెట్లన్నీ కొట్టేసిన తర్వాత గులాబీ చెట్టు కూడా బాగా చిగురు వచ్చి చూడండి ఎంత మంచిగా మొగ్గలు వచ్చి పూలు పూస్తున్నాయో. కొంతసేపు అట్లా నడుస్తూ మొక్కలన్నీ కూడా చూస్తున్నాను, ఎందుకనంటే మొక్కల గ్రోత్ అంతా కూడా బాగుండి పూలు పూస్తూ భలే ప్రశాంతంగా అనిపించింది. చూసారు కదా, ఇదే నా గార్డెన్ వీడియో. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్.